రైతు మిత్రులకు నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ఒట్టికూడి చిరంజీవి. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళమలకపుర గ్రామం. ప్రస్తుతం అయితే చాలామంది రైతులకు ఏమవుతుందంటే ఇప్పుడు మేము డ్రమ్ సీడ్ వేసుకోవాలా, వరి విత్తనాలు చల్లినటువంటి వరి వేసుకుంటే మంచిదా అనేది చాలామంది డౌట్లో ఉన్నారు. వాళ్ళు మెసేజ్ కూడా చేస్తున్నారు, అన్న ఏది వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం అది చెప్పవా అని అడుగుతున్నారు. మనకి ఏది వేసుకున్నా కానీ వరి అయితే రెండు విధాల ఒక తీరునే ఉంటుంది. కానీ పంట దిగుబడి అయితే వచ్చేసి మనకి చదువుకున్న వరి విత్తనాలు అయితే మాత్రం పంట దిగుబడి అయితే మనకి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే మనం ఇలా ఇప్పుడు ఇది మనం ఒడ్లు అనేది ఇది డ్రమ్ సీడర్ ద్వారా రాగినటువంటిది. ఇది ఏమవుతుందనంటే ఇది సేమ్ మనం వరి నాటు వేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ మనకు అదే విధంగా ఉంటుంది. చూడటానికి నీట్గా అవపడుతుంది. గంటలు గంటలు మనకు ఒక్కనే అది డ్రమ్ అనేది తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఇంత అంటే కొంచెం లెంత్ ఎక్కువ పడుతుంది. కొంచెం లెంత్ ఎక్కువ పడటం వల్ల ఒక అడుగు అట్లా ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకు అనేది అది నీట్గా అవపడటం అనేది జరుగుతుంది. సేమ్ అదేవిధంగా నాటులో కూడా మనకి నాటు వేసేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఎడంగా వేయటం వల్ల సేమ్ విధానం రెండు విధానాలు సేమ్ ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి ఏంటంటే దీనికి మనకి వెదజరినటువంటి వరకు డ్రమ్ సీడర్కి వచ్చేసి మనం ఖర్చుతో కూడుకున్న పని. డ్రమ్ సీడర్కి మన కూలీలకు తోటి ఇబ్బంది. ఇది డ్రమ్ గుంజుకోవాలంటే మనం ఆ రోజు మనకి కూలీలు 12 ఎకరానికి వచ్చేసి వాళ్ళు 1200 నుంచి వాళ్ళు డిమాండ్ 1000 రూపాయలు 1200 అనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డిమాండ్తో తగ్గట్టుగా మన కూలీల కొరత అనేది చాలా వరకు డ్రమ్ము గుంజడానికి ఒక 2 మనుషులు 3 మనుషులు కావాలి మనకి. ఆ మనుషులు అనేది మనకు దొరకడం అనేది ఇప్పుడు చాలా కష్టంగా మారింది. అదేవిధంగా ఇది ఏమవుతుందంటే మనకి అది దూరంగా ఉండటం వల్ల మనకి లాస్ట్కి వచ్చేసరికి పంట దిగుబడి అనేది ఎకరానికి వచ్చేసి 35 నుంచి 37 బస్తాల కంటే ఎక్కువైతే మనకైతే చూడటం అయితే అసలు జరగలే. మేము ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము అనేది వెదజల్లుకోవడం అనేది జరిగింది. దీన్ని డ్రమ్ సీడ్ ద్వారా గుంజుకోవడం అనేది జరిగింది. మాకైతే తేడా అయితే చల్లుకోవడం వల్ల మాకు ఎకరానికి వచ్చేసి 42 నుంచి 45 బస్తాల వరకు కూడా మేము చూసినాం. కానీ ఇది డ్రమ్ సీడ్ గుంజుకోవడం వల్ల మేమైతే కనీసం 37-35 బస్తాలకే మేము చూసుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా మేమైతే చెప్తున్నది ఏంటంటే నీట్గా ఉంటుంది. పొలానికి మందు స్ప్రే చేసుకునేటప్పుడు కూడా మనకి ఇది డ్రమ్ సీడ్ గుంజుకోవడం అయితే మనకి మందు స్ప్రే చేసుకోవడానికంటే మంచిగా ఉంటుంది. దేనివల్ల అంటే మనకి పాయ అనేది ఉంటుంది, డ్రమ్ము ఆ టైర్ అనేది అచ్చు ఉంటుంది. మనకి ఇప్పుడు ఆవుపడుతుంది చూడండి ఇక్కడ. అయితే మేమైతే ఇది ఈ విధంగా డ్రమ్ సీడ్ గుంజినటువంటి దాంట్లో అయితే మనకి ఈ విధంగా పాయర్ అనేది టైర్ అచ్చులలో ఉంటుంది. మనకి పాయర్ అనేది మందు కొట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎవరైనా కూలీలు కూడా రావడానికి మంచిగా పాయలు డ్రమ్ సీడ్ గుంజిన దానికంటే అమ్మటే వస్తువులు మా దగ్గర అయితే కూలీల కొరత బాగుంది. అదే జరిగినటువంటి వరకు అయితే దానికి పాయలు ఉండవు, దానికి ఏమి ఉండవు అని వాళ్ళు మందు కొట్టడానికి రమ్మనంటే కూలీలు కూడా కొరత అనేది మాకు చాలా వరకు తీవ్రంగా ఉంటుంది. కానీ మనకి వెదజల్లుకున్నటువంటి వరిలో మాత్రానికి మనకి ఎక్కడ కూడా ఇటువంటి గ్యాబులు అనేవి ఉండవు, సందు ఉండదు. మంచిగా ఎకరానికి వచ్చేసి 12 నుంచి 14 కేజీలు అనేవి చదువుకోవడం అనేది జరుగుతుంది. మంచిగా చిక్కగా ఉండటం వల్ల దానికి అనేది ఒక విధంగా ఉండి దాంట్లో అయితే మేమైతే 45 నుంచి 42 ఆ విధంగా మేమైతే 70 కేజీల బస్తాలను అయితే మేమైతే పొందడం అనేది జరుగుతుంది. నాకు తెలిసిన వరకు మేము ప్రస్తుతం పండిస్తున్నటువంటి వరిలో అయితే మేమైతే ఈ విధంగా ఎక్కువ మొత్తానికి అయితే మా ఊరిలో ఎవరైనా కానీ మొత్తానికి ఎక్కువ మొత్తానికి చల్లటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చల్లటం వల్ల ఎక్కువ దిగుబడి అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరిలో అయితే దీనికి కలుపు మందు కూడా స్ప్రే చేసుకోవడం అనేది జరిగింది. మేమైతే దీనికి కలుపు మందుని స్ప్రే చేసుకున్నటువంటిది అయితే మేము ప్రస్తుతం నోవాక్సిడ్ అదేవిధంగా రేజిస్టర్ని నామినీ గోల్డ్ని దీని ఎకరానికి ఒక 1/2 లీటర్ నోవాక్సిడ్ని, రేజిస్టర్ వచ్చేసి 250 ml, నోవాక్సిడ్ నామినీ గోల్డ్ వచ్చేసి 100 ml చొప్పున మేమైతే స్ప్రే చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యూరియాని కూడా చల్లుకోవడం అయితే జరిగింది. యూరియాతో పాటుగా మేము హ్యూమినిక్స్ పౌడర్ని దానితో పాటుగా పొటాషియం కూడా యాడ్ చేసుకొని అయితే మేము పిచికారీ అయితే దీంట్లో అయితే చల్లుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనం పక్కన ఉన్నటువంటి పొలంలో అది దాన్ని డ్రమ్ సీడ్ ద్వారా అది వెదజల్లినటువంటి వరిలో అయితే చల్లటం అనేది జరిగింది. దీనిని కూడా మనం ఒకసారి చూసినట్టయితే మనకు అర్థం. ఇది చూడండి, ఇదే విధంగా వెదజల్లినటువంటి వరి అయితే మనకి దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. గాలు ఆవుపడటం ఈ దూరం వల్లనే మనకి సేమ్ అనే దిగుబడి అనేది నాటికి మనకి దిగుబడి డ్రమ్ సీడ్ వేసినటువంటి దానికి కూడా సేమ్ అనే దిగుబడి అయితే రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వరి అయితే ఇదైతే మనకు వచ్చేసి చల్లినటువంటి వరి, వెదజల్లినటువంటి వరి. ఇది 101 మేము లూజోటన్ అయితేనే చదువుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతానికి అది కూడా 101 చదువుకోవడం అనేది జరిగింది.
ప్రస్తుతానికి రెండింటికి అయితే తేడా అయితే ఏమైనా డిఫరెన్స్ అయితే రెండు సేమ్ ఒక్కతోటిగా ఒకరోజు వేసుకున్నాయి. కానీ దీనికి వచ్చేసి చూడండి గ్యాప్ ఉండదు, ఒక మంచిగా ఉంటుంది. ఇదైతే ప్రస్తుతానికైతే ఇది మేమైతే ఒక రాయి వేసి గుంజుకొని పాయ లెక్క తీసుకోవడం అనేది జరిగింది. కానీ అందరూ ఇలా తీయాలంటే తీయలేక ఓపిక ఉండలేక తీసుకోలేకపోతున్నారు. కూలి మనుషులు రావాలంటే రావటం లేదు. దానికోసం మేము చదువుకునేటువంటి వరి అయితే ఇది కూడా సేమ్ 45 రోజులు అవుతుంది. దీనికి కూడా మందు అయితే స్ప్రే చేసుకోవడం అంటే జరిగింది. దీనికి అదేవిధంగా దీనికి కూడా మేము యూరియా అనేది వేసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం దీనికి ఈ వరకు అయితే దీంట్లో అయితే పొటాషిని హ్యూమినిక్స్ పౌడర్ని కూడా కలుపుకొని మేము యూరియాతో పాటుగా స్ప్రే చేసుకోవడం అనేది జరిగింది. ఈ వరి అయితే మంచిగానే ఉన్నది, చూడండి మంచిగా ఎదుగుదల కూడా ఉన్నది. దాంతోపాటుగా దీన్ని మేము యూరియా అయితే మేము ఓన్లీ యూరియాని అడుగుమంతో పాటు చల్లటం అనేది జరిగింది. అదేవిధంగా ఇది కూడా చాలా మంచిగా ఉండటం అనేది జరిగింది. అంటే మంచి భూములేనండి ఇవి, మంచిగా ఉంటాయి. నీటి పారుదల మనకి ఎక్కువ ఉన్నటువంటి భూములు. దానివల్ల మేము ఎక్కువ ఎప్పుడు కూడా ప్రతిసారి వానాకాలం యాసంగి అయినా మేము వచ్చేసి వీటిని ఎక్కువ చదువుకోవడానికి మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎకరానికి వచ్చేసి 12 నుంచి 14 కేజీ జరుగుకునే యాసంగి అయితే, అదే వానాకాలం అయితే 10 నుండి 12 కేజీ చొప్పున చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాంటి వీడియోని మీరు చూసి మీతో పాటు ఉన్నటువంటి మిత్రులకు మన తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేసుకోగలరని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ధన్యవాదాలు.